హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నారావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. సీనియర్ చేసిన దానికి 15 డేస్ సస్పెన్షన్ ఇచ్చి తనకు సపోర్ట్ చేసిన బ్యాచ్ మొత్తాన్ని 1 వీక్ సస్పెండ్ చేశారు. వీళ్లతో పాటు సీనియర్ అటాక్ కి కౌంటర్ అటాక్ గా రాజ్ చేసిన పనికి కూడా క్లాస్ పీకి తనని కూడా 1 వీక్ సస్పెండ్ చేశారు. నవ్వుకుంటూ థ్యాంక్స్ చెప్పి తండ్రితో కలిసి వెళ్లిపోతున్న రాజ్ క్యారెక్టర్ ఆ క్షణమే యోగేందర్ ని కట్టిపడేసింది. విషితను క్లాస్ లో దింపి రిటర్న్ అవుతూ క్యాంటీన్ కి వచ్చారు యోగేందర్. అబ్బా కొడుకులు ఇద్దరూ రిలాక్స్ గా కాఫీ తాగుతూ సస్పెండ్ చేసిన ఈ 1 వీక్ ఎలా స్పెండ్ చేయాలో డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ కి మించి ఉన్న వాళ్ళ రిలేషన్ చూస్తూ వచ్చి పలకరించిన యోగేందర్ ని ఫార్మల్ గా ఇన్వైట్ చేసి ఆయనకు కూడా కాఫీ ఆర్డర్ చెప్పారు జయదేవ్ గారు. సుత్తి లేకుండా కాఫీ వచ్చేలోపే అంతమంది అమ్మాయిల ఫొటోస్ నోటీస్ బోర్డులో ఎందుకు పెట్టావు అని అడిగారు. ఆ ప్రశ్నతో కళ్ళు ముడిచిన రాజ్ యాటిట్యూడ్ అబ్జర్వ్ చేస్తున్నారు యోగేందర్. ఇది అడిగే రైట్ మీకు ఆన్సర్ చెప్పే అవసరం నాకు లేదు. బట్ విషిత ఫాదర్గా మీ క్యూరియాసిటీకి చెప్తున్నా. అంతకు మించి ఫొటోస్ కలెక్ట్ చేయడం అవ్వలేదు. అక్కడికే నైట్ మొత్తం నిద్రపోకుండా నలుగురం కష్టపడ్డాం అని తనదైన రిప్లై ఇచ్చాడు మన బలుపు బాబు. గోపిక కృష్ణుడు ఇదే విధంగా 16,000 మంది గోపికల్ని ప్రేమించాడు అని కౌంటర్ రిప్లై యోగేందర్ నుంచి. ఆ నిమిషం జయదేవ్ గారి ఆలోచన చాలా దూరం నడిచింది. రాజ్ మాత్రం ఎదురుగా ఉన్న యోగేందర్ ఒక చూపు చూసి, నేను ఆ నెంబర్ ఎప్పుడో క్రాస్ చేశాను. ఆ లిస్ట్ లో విషిత ఇంకా ప్రీతి కూడా ఉన్నారు అనేసి, బై డాడ్, ఈవినింగ్ కలుస్తాను అంటూ తిప్పుకుంటూ తీసుకొచ్చిన 2 బుక్స్ కూడా మోసుకెళ్లమని తండ్రికిచ్చి అప్పుడే లోపలికి వస్తున్న అభినవ్ని మామా అంటూ పరుగున వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని వదిలి, నీకోసం 1 వీక్ కాలేజ్కి బ్రేక్ ఇచ్చేసా. చెప్పు, ఎర్ర బస్ ఎక్కుదామా ఎగిరే బస్ ఎక్కుదామా అని అడుగుతూ బయటకి లాక్కుపోయాడు రాజ్. మీ అబ్బాయి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనది. ఎక్కడున్నా చుట్టూ ఉన్న వారిని అయస్కాంతంలా ఆకర్షిస్తాడు అని తనదైన స్టాంప్ వేశారు యోగేందర్. మెచ్చుకోవడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి భరించలేనంత కష్టంగా ఉంటుంది అని రాజ్ వదిలి వెళ్లిన బుక్స్ చూపిస్తూ నవ్వేశారు జయదేవ్. క్యాజువల్ డిస్కషన్ తో కాఫీ కంప్లీట్ చేసి, ఇది సమయం కాదు, సందర్భము కాదు, పర్సనల్ గా మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కలుస్తాను అని ఆ రోజుకి సెలవు తీసుకునే యోగేందర్ ఎక్కువ టైం తీసుకోలేదు. తర్వాతి రోజునే ఆఫీస్కి వెళ్లి జయదేవ్ గారిని కలిశారు. కూతురి విషయంలో ఏ విధంగా ఛాన్స్ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అప్పటికే 3 రోజులు అవడంతో రాజ్ కాలేజీకి రాక ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ విషిత మనసు ఆక్రమించింది. తండ్రికి తన ప్రేమ గురించి చెప్పిన విషిత ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ అవ్వలేదు. అందుకు కారణం యోగేందర్. తన డెసిషన్ చెప్పే వరకు ఎక్కడా డిస్కస్ చేయకూడదని ముందుగానే చెప్పారు. ఆ రోజు సండే కావడంతో ముందు రోజే అందరూ కూర్గ్లోని తన ఇంటికి రావడంతో పాటు ఈసారి ప్రీతి అవినాష్ ని కూడా రమ్మని యోగేందర్ ఇన్వైట్ చేశారు. విషిత స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూర్గ్లోనే జరిగింది. కాలేజీ స్టడీస్ కి బెంగళూరు వెళ్తానని అడిగిన కూతురు కోసం మొత్తం ఫ్యామిలీనే బెంగళూరుకి షిఫ్ట్ చేసిన యోగేందర్ అక్కడి నుంచే తన టీ ఎస్టేట్స్ మిగతా అన్ని వర్క్స్ మేనేజ్ చేస్తున్నారు. బెంగళూరులో ప్రత్యేకంగా ఆయనకంటూ ఎటువంటి బిజినెస్లు లేవు. అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉన్న విషిత ఇల్లుకు ప్రీతికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ముఖ్యంగా పొల్యూషన్ లేని అక్కడ వాతావరణం, కాంక్రీట్ జంగిల్ కి దూరంగా హడావిడి బ్రతుకులకు ఆట విడుపుగా ప్రశాంతమైన పచ్చదనం ఎవ్వరికైనా నచ్చుతుంది. విషిత రేంజ్, తన కోసం తండ్రి తీసుకునే కేరింగ్ రెండు గమనించిన అవినాష్ కి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. అమ్మ నాన్న ఇద్దరికి ఇక్కడుండడమే ఇష్టం. నా కోసమే బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను వదిలి అస్సలు ఉండలేరు. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇక్కడికి వచ్చేస్తాము. సండే మొత్తం ఇక్కడే. ఇంకా రేపు నా స్కూల్ ఫ్రెండ్స్ని కలుస్తాను అని తన చిన్నప్పటి మెమరీ షేర్ చేసుకుంది విషిత. విషిత చెప్తూ ఉంటే వింటూ అవినాష్ ప్రీతి ఇద్దరూ అక్కడే నిద్రపోయారు. నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇద్దరికి బ్లాంకెట్ కప్పి విండోస్ అన్ని చెక్ చేసుకుని దివాన్ మీద పడుకుంది విషిత. విషితకి డోర్ లాక్ చేసే అలవాటు లేకపోవడంతో కాసేపటికి వచ్చిన యోగేందర్ ముగ్గురిని చూసి నిద్రపోతున్న విషిత దగ్గర కాసేపు కూర్చొని లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. మార్నింగ్ విషితకి మెలకువ వచ్చేసరికి అవినాష్ ఇబ్బందిగా కదులుతూ ఉంటే
రివర్స్ లో పడుకున్న అవినాష్ మీద ప్రీతి రెండు కాళ్ళు ఉన్నాయి. వాళ్ళిద్దరిని అలా చూసి ముందు ఇబ్బంది పడినా వెంటనే నవ్వుకున్న విషితని, హెల్ప్ చేయవే, అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి అని బిగించిన మొహంతో కంట్రోల్ చేసుకుంటూ అడిగితే, నిద్రపోతే ప్రీతి ఇంత భయంకరంగా ఉంటుందా అని నవ్వుకుంటూ నెమ్మదిగా దగ్గరికొచ్చి అవినాష్ నడుం మీద అడ్డంగా పడేసిన తన కాళ్లను స్లోగా పక్కకు పెట్టేసరికి గబుక్కున బెడ్ దిగి, దాని భయంకరాలన్నీ తర్వాత లిస్ట్ చెప్తాలే అంటూ ఫాస్ట్ గా వాష్రూమ్ లోకి పరిగెత్తాడు అవినాష్. బయటకు వచ్చిన తనని, అంతా ఓకేనా అని నవ్వు ఆపుకుంటూ అడుగుతూ ఉంటే, కొట్టేస్తా వెక్కిరించావంటే అంటూ స్పీడ్గా మీదకి వచ్చి విషిత చెవి మెలేశాడు అవినాష్. సారీ సారీ, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంది అని నిజం చెప్పి నొప్పి అనగానే వెంటనే వదిలేశాడు అవినాష్. తెలిసి తెగ మెయింటైన్ చేయాలని చూస్తుంది, బట్ దాని ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. స్వతహాగా మీ బల్పు ఫ్యామిలీస్ లో ఉండే అలవాట్లు. ఏం చేస్తాం, ఫ్రెండ్స్ అన్నాక భరించాలి అని ఎత్తి పొడుస్తూ ఉంటే నవ్వుతూ, బయటకు వెళ్దాన్రా, అమ్మ ఫిల్టర్ కాఫీ చేస్తోంది అని తీసుకొచ్చింది విషిత. ఇద్దరికి వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చి ప్రీతి గురించి అడిగారు సుజిత. అది ఇప్పుడే లేవదాంటీ, ఈ క్లైమేట్ కి బాగా కనెక్ట్ అయింది, అది లేవడానికి ఈజీగా ఇంకో గంట పడుతుంది అని చెప్పి, అంకుల్ ఏరి అని అడిగాడు. వర్క్ మీద వెళ్ళారు అవినాష్, మళ్ళీ నైట్ కి వస్తారు, మీరిద్దరూ కూడా విషితతో పాటు రిసార్ట్ కి వెళ్తున్నారు కదా అని అవినాష్ ని చూశారు. రిసార్ట్ గురించి ఐడియా లేని అవినాష్ విషితని చూస్తే, ఇంకా నేను చెప్పలేదమ్మా, ముగ్గురం వెళ్తాం అని కన్ఫర్మ్ చేయడంతో, డ్రైవర్ని వెంటే ఉంచుకోండి, ఏటైనా వెళ్ళాలనుకుంటే ముందు నాన్నకి ఫోన్ చేసి చెప్పు అని జాగ్రత్త చెప్పారు విషిత. ప్రీతి కూడా లేచి ఫ్రెష్ అయ్యాక ముగ్గురు కార్లో డీకే రిసార్ట్స్ కి రీచ్ అయ్యారు. విషిత అక్కడికి వచ్చిన ప్రతిసారి తన స్కూల్ ఫ్రెండ్స్ ని ఖచ్చితంగా మీట్ అయ్యి మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తుంది. దానికి కావలసిన ఏర్పాట్లు ముందుగానే చేసేసి ఉంచుతారు యోగేందర్. స్కూల్ ఫ్రెండ్స్ నలుగురు, ఇంటర్ క్లాస్ ఫ్రెండ్స్ ఇద్దరు, అందరినీ ప్రీతి అవినాష్ కి పరిచయం చేసింది విషిత. తన ఫ్రెండ్స్ లో అబ్బాయిలు కూడా ఉండడంతో అంతస్తులతో సంబంధం లేని ఫ్రెండ్షిప్ లో వెంటనే అందరితో కలిసిపోయాడు అవినాష్. కానీ ప్రీతి తన ఫిల్టరేషన్ ఫార్ములానే ఫాలో చేస్తూ ఉంటే అది గమనించిన విషిత, అప్పుడప్పుడు నీలో మా డాడీ కనిపిస్తారు, అందుకే నువ్వు నాకు చాలా నచ్చావు, నా ఫ్రెండ్స్ అని ఎవరిని పరిచయం చేసినా ఇలానే డాడీ ఫిల్టర్ చేస్తారు, ఆయన ఫిల్టర్ పాస్ అయితే ఓకే, లేదంటే డాడీ క్లాసులు భరించలేక వాళ్లే వదిలి పారిపోతారు అంది నవ్వుతూ. అవినాష్ తప్ప మిగతా అందరి మొహాలు మాడిపోయాయి విషిత చెప్పిన నిజానికి. నీకు కామన్ సెన్స్ తో పాటు హ్యూమర్ సెన్స్ కూడా చాలా తక్కువే, అస్సలు యూజ్ చేయవు అని తన చెవి కొరికి ముఖం అదోలా పెట్టుకున్న విషిత కష్టానికి నవ్వి తాను కల్పించుకున్నాడు అవినాష్. అంకుల్ ఈ ప్రిన్సెస్ మీద ప్రేమతో ఫిల్టర్ చేస్తారు, నేను కూడా మా సిస్టర్ దగ్గర అలాగే ఉంటాను, ఆ ఫిల్టర్ క్రాస్ చేసి రావడం వల్లేగా అందరం ఇంత బాగా కనెక్ట్ అయ్యాం అని కవర్ చేయడంతో అందరూ నార్మల్ అయ్యారు. ఇష్టానికి తిని గేమ్ జోన్లో పిచ్చిగా ఎగిరి స్విమ్మింగ్ కి వెళ్దాం రండి అని విషిత పిలుస్తూ ఉంటే అవినాష్ మాత్రం, నాకు ఇష్టం ఉండదు అని స్కిప్ చేస్తే మిగతా అందరూ జాయిన్ అయ్యి స్విమ్మింగ్ కూడా ఎంజాయ్ చేసి లంచ్ కి రిటర్న్ అవుతూ ఉండగా కనిపించారు జయదేవ్ గారు. అఫీషియల్ సూట్ లో ఉన్న ఆయనను పలకరించాలా వద్దా అని సంశయిస్తూ ఉంటే వీళ్ళని చూసి పియ్యని వెళ్ళమని చెప్పి దగ్గరికి వచ్చారు జయదేవ్. హాయ్ అని పలకరించిన జయదేవ్ గారి వెనక రాజ్ కోసం వెతికాయి విషిత కళ్ళు. ఈవెన్ ప్రీతి అవినాష్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వాడు రాకపోతే నేను కనిపించినా మీకు అని తెచ్చిపెట్టుకున్న ఉక్రోషంతో సీరియస్ గా కార్నర్ చేసేసరికి, సారీ అంకుల్, మీతో పాటు సార్ కూడా ఉంటారనుకున్నాం అని ప్రీతి కవర్ చేయడానికి చూస్తూ ఉన్న విషిత ఆలోచన తెలియనిదా జయదేవ్ గారికి. ఫ్రెండ్స్ ముందు ఆ టాపిక్ తీయకుండా ఫారెన్ డెలిగేట్స్ ను మీట్ అవ్వడానికి వర్క్ మీద వచ్చాను, డాడీ రాలేదా అంటూ విషితని పలకరించారు. నో అంకుల్, ఈ డే మొత్తం నా ఫ్రెండ్స్ తోనే అని చెప్పి ఆల్రెడీ అవినాష్ ప్రీతి తెలుసు కనుక మిగతా వాళ్ళని పరిచయం చేసింది విషిత. వాళ్లతో 2 నిమిషాలు మాట్లాడి, ఆఫ్టర్ మై వర్క్ మళ్ళీ మీట్ అవుతాను, లంచ్ కంప్లీట్ చేయండి అని మేనేజర్ని పిలిచి మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లారు. సొంతమన్న రేంజ్ లో చెప్పిన జయదేవ్ గారు వెళ్లిన తర్వాత మేనేజర్ తో డిస్కషన్ పెట్టాడు అవినాష్. సిన్హా కంపెనీతో డీకే రిసార్ట్ టైఅప్ అయి ఉంది, కంపెనీ పర్సన్ ఫారెన్ డెలిగేట్స్
ఈవెన్ పర్సనల్ అకేషన్స్ ఏవైనా సరే కంపెనీ సైడ్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అని మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో సిన్హా రేంజ్ నార్మల్గా లేదని తెలుసుకున్న అవినాష్ తాను కూడా ఆ స్థాయికి చేరాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే వెంటనే ప్రీతి ఫక్కున నవ్వింది. ఎందుకే నవ్వుతావు? గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చే కూడా ఒక కామన్ ఎంప్లాయ్ గానే తన లైఫ్ స్టార్ట్ చేశాడు. ఆయన హార్డ్ వర్క్ అండ్ టాలెంటే ఆయన్ని ఈ స్థాయికి తీసుకువెళ్ళింది. నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాను అండ్ నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అవినాష్. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఫేమస్ అవుతావు. బట్ 4 ఫాదర్స్ నుంచి వస్తున్న ఈ స్టేటస్ సంపాదించడం చిన్న విషయం కాదు. దట్స్ రియల్లీ నాట్ పాసిబుల్. రాజ్ ని చూసి జెలస్ ఫీల్ అవడం ఫస్ట్ మానేసే. వాడితో పోటీ పడే రేంజ్ నీకు అస్సలు లేదు, ఎప్పటికీ రాదు అని అవినాష్ మొహం మీదే కొట్టినట్టే చెప్పేసరికి కంప్లీట్ గా డిస్టర్బ్ అయిన అవినాష్ అందరి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకే వాడు ఫీల్ అవుతాడని తెలిసి కూడా అంత హార్డ్ గా మాట్లాడతావు అని విషిత అంటే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వాడి ప్రాబ్లం. వాడు ఫీల్ అవుతాడని నిజం మారిపోదుగా. నేను ఏదైనా ప్రాక్టికల్ గా చూస్తాను, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. రాజ్ కాలేజీలో ఉన్నంత వరకు వాడు ఇలాగే జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. వదిలే, కాసేపటికి వాడే వస్తాడు అని లైట్ తీసుకుంది ప్రీతి. బట్ అలా ఈజీగా తీసుకుని ఊరుకోలేక అవినాష్ కోసం వెళ్ళింది విషిత. ప్రీతి రాజ్ని ఎక్కువ చేయడం ఒక ప్రాబ్లం అయితే తనని తక్కువ చేయడం మరింత ఇరిటేటింగ్ గా ఉన్న అవినాష్ అది అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. వద్దు వద్దు అని ఎంత దూరం పెడుతూ ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రతిసారి నన్ను టచ్ చేస్తూనే ఉన్నావు. ప్రతి విషయంలో తలతిక్కతో ఇష్టానికి ఉండే నీకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని తనలో తనే ఉడికిపోతున్నాడు అవినాష్. వెతుక్కుంటూ వచ్చిన విషితకి సింగిల్ గా చికాకుతో రాజ్ని తిడుతూ కనిపించిన అవినాష్ దగ్గరికి వచ్చి ఆకలిస్తోంది, అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాంరా అని పిలిస్తే నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని అవాయిడ్ చేయడానికి చూశాడు. ప్రీతి గురించి నీకు తెలుసు కదా, అది ఏది మనసులో ఉంచుకోదు, దాని మాటలు పట్టించుకోకు అని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటే నువ్వు చాలా మారిపోయావు విష్ట, తెలుస్తోందా నీకు అని కార్నర్ చేశాడు అవినాష్. ముందు తడబడినా అర్థం కానట్టు చూస్తే ఇంకో 2 months లో కాలేజ్ అయిపోతుంది, వాడు వెళ్ళిపోతాడు. అటువంటి వాడి కోసం నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్ అంటూ దగ్గరికి వెళ్ళిన ప్రీతిని కనీసం యాక్సెప్ట్ చేసింది లేదు వాడు. అంత పొగర్తో అవాయిడ్ చేస్తున్న వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఈవెన్ వాడిని చూస్తేనే మండిపడే నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావు అన్నాడు అసహనంతో. ప్రీతి విషయం నా విషయం వదిలే, నువ్వే చాలాసార్లు అన్నావు రాజ్లా ఉండడం మన వల్ల కాదే బాబు అని. నీకు తెలియకుండానే నువ్వు రాజ్ని చాలా గ్రేట్ పొజిషన్లో ఉంచావు అవినాష్. ఫైటింగ్లో మోసం చేశాడనే రీజన్ తప్ప నీ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ రోజు గెలవడం తనకి ఇంపార్టెంట్. బట్ గెలిచిన అహంకారం రాజ్ ఎక్కడ చూపించలేదు, అది కూడా నువ్వే చెప్పావు. తన ఐడెంటిటీ యూజ్ చేసుకొని ఎక్కడా షో చేయలేదు, ఎక్కడా తన స్టేటస్ ప్రదర్శించలేదు. ఇదంతా నీ మాటల్లోనే నేను తెలుసుకున్నాను అవినాష్. ప్రీతి కన్నా ఎక్కువగా నువ్వే ఇంప్రెస్ అయ్యావు, అందుకే నువ్వే ఎక్కువగా జెలస్ ఫీల్ అవుతున్నావు. బికాస్ రాజ్ నీకు నచ్చాడు, బట్ దగ్గరికి రానివ్వడం లేదన్న కోపం ఈ విధంగా చూపిస్తున్నావు. నేను ఎవ్వరిని పాయింట్ చేయను అవినాష్, అందరినీ అబ్జర్వ్ చేస్తాను. మంచి చెడులు పాయింట్ చేసుకుంటూ పోతే ఏ బంధం నిలవదని మా మదర్ చెప్పారు. హార్డ్ వర్క్తో సిటీలోని టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ సంపాదించిన నీ టాలెంట్ తక్కువ కాదు. నిన్ను గెలవడానికి రాజు మోసం చేసినా ఆ తర్వాత నీ టాలెంట్ ముందు గెలవడానికి మోసం తప్పలేదని తను తప్పు అప్పుడే ఒప్పుకొని నిన్ను తనకు మించిన స్థాయిలో ఉంచాడు. అది అప్పుడు కూడా అర్థం కాలేదు. బట్ నీ గురించి డాడీతో డిస్కస్ చేసిన తర్వాతే అర్థం చేసుకున్నాను. బట్ రాజ్ గురించి ప్రిన్సిపల్ చెప్పినా అదే రోజు నీ స్థాయి మర్చిపోయి సెటిల్ అయిన నెక్స్ట్ మినిట్ చెల్లిని ఇదే కాలేజీలో చదివిస్తానని చెప్పావు చూడు, ఆ రోజు నువ్వు చాలా నచ్చావు. బ్లైండ్గా మీ సిస్టర్ విషయంలో డెసిషన్ తీసుకున్న నీ మైండ్ రాజ్కి ఆ రోజే కనెక్ట్ అయింది. నిన్ను కార్నర్ చేయాలని చెప్పడం లేదు అవినాష్, నీకు ఓపెన్ అవ్వడం ఇష్టం లేదు. ప్రీతికి దాచుకోవడం అలవాటు లేదు. మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకుంటే
మీ రిలేషన్ బావుంటుందని నా ఒపీనియన్. నీకు నచ్చదు అని తెలిసినా మీ ఇద్దరి మధ్య రాజు గురించిన గ్యాప్ రావడం నచ్చక చెప్పాలనిపించింది. ఎవరి వలన మన ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చివరి మాటగా ఫినిష్ చేసి, నిజంగానే ఆకలేస్తోంది. మళ్ళీ డ్యాడీ ఫోన్ చేస్తారు. ఇంకా అంకుల్ కూడా రిటర్న్ వస్తారు. ప్లీజ్ రా వెళ్దాం అని రిక్వెస్ట్‌గా అడిగితే, విషిత అంత చక్కగా, అంత క్లియర్‌గా చెప్పాక ఇంకేం మాట్లాడతాడు? తెలియకుండానే తన మీద ఉన్న రాజ్ ఎఫెక్ట్‌కి చిన్నర్లో తిట్టుకుంటూనే, నిన్ను ఒక్కసారైనా ఓడించాలిరా, ఇది నా డ్రీమ్ అని ఫిక్స్ అయ్యి, వెళ్దాం పద అంటూ విషితతో తిరిగి లోపలికి వచ్చేసరికి ప్రీతి లేదు అక్కడ. ఎక్కడికి వెళ్ళింది అని అక్కడున్న వాళ్ళని అడిగితే, ఫోన్ చేయడానికి అని చెప్పిన ప్రీతి ఆన్సర్ వాళ్ళు చెప్పారు. ఆంటీకి చేయడానికి వెళ్ళిందేమో, ఆంటీకి ప్రీతి అంటే చాలా ఇష్టం అని విషిత హ్యాండ్ పట్టుకొని తన పక్కనే కూర్చున్నాడు అవినాష్. ప్రీతి రిటర్న్ వచ్చేసరికి ఆర్డర్ చేసిన ఫుడ్ టేబుల్ నిండా కనిపించడంతో, నా కోసం వెయిట్ చేయకుండా స్టార్ట్ చేశారా అని కోపంగా చూసింది అవినాష్ని. మాకంత ధైర్యం ఎక్కడ తల్లి, నీకోసమని రెడీగా ఉంచాం అని వెటకారం అనుసరించి కూర్చుంటే, స్టార్ట్ చేద్దాం అనడంతో కూర్చుంది తను కూడా. ఆంటీకి చెప్పావా లేట్ అవుతుందని? రేపు మార్నింగ్ కాలేజ్ టైంకి వెళ్ళిపోతాం అని డాడీ చెప్పారు అని విషిత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే, మమ్మీతో మార్నింగ్ మాట్లాడాను, ఇప్పుడు రాజ్కి కాల్ చేయడానికి వెళ్ళాను అనడంతో అవినాష్ మొహం ఎర్రబడింది. ఇప్పుడు వాడితో ఏంటి పని అని ఎగురుతూ ఉంటే, అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారుగా, రమ్మని ఇన్వైట్ చేశాను అని కూల్గా చెప్పిన ప్రీతిని లోపల పడుతున్న తన టెన్షన్ బయటకి కనపడనివ్వకుండా, రానన్నాడు కదూ అని చిన్న గొంతుతో అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ అడిగింది విషిత. వస్తే వాడెందుకు అంత స్పెషల్ అవుతాడు? ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నాడట, డిస్టర్బ్ చేశానని తిట్టి వార్నింగ్ ఇచ్చాడు అని డల్ ఫేస్తో చెప్తూ ఉంటే పడి పడి నవ్వుతున్నాడు అవినాష్. టెన్షన్తో పరిగెత్తిన గుండెని సెట్ చేసుకుంటూ బలుపు బాబు వార్నింగ్ వింటూ మురిసిపోయింది విషిత. మీటింగ్ ఫినిష్ అయ్యాక మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు జయదేవ్ గారు. అవినాష్ వెక్కిరించింది గుర్తు పెట్టుకొని రాజు మీద ప్రీతి కంప్లైంట్ చేస్తే, ఈ భూ ప్రపంచం మీద వాడిని హ్యాండిల్ చేయగలిగేది వాడి అమ్మ మాత్రమే, తండ్రిని అని చెప్పుకోవడమే గాని డిస్టర్బ్ చేస్తే నాకు క్లాస్ పీకుతాడు అని వాపోయారు జయదేవ్. దిస్ ఇస్ రియల్లీ టూ మచ్ అంకుల్, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని మాట కలిపిన ప్రీతితో పాటు అందరితో టైం స్పెండ్ చేశారు జయదేవ్. రాజ్ యాటిట్యూడ్ ఎలా ఉన్నా జయదేవ్ గారు మాత్రం సో స్వీట్ అని గ్యాంగ్ మొత్తం ఫిక్స్ అయితే, మా బంగారాన్ని చూశారుగా, మీ అభిప్రాయం ఏంటి బావగారు అని ఈవినింగ్ కాల్ చేశారు యోగేందర్. మీ బంగారం నిజంగానే బంగారం, వంక పెట్టడానికే లేదు. కాకపోతే మా తలతిక్కగాడికి చెప్పే టైం కుదరలేదు. మీ టెన్షన్లోనే విషిత మీద మీ ప్రేమ అర్థమవుతుంది. ఆ ప్రేమ కోసమైనా మిమ్మల్ని బావా అని కలిపేసుకోవాలనుంది. కానీ ఏ కల్మషం లేని పిల్లల మనసులో ఆశలు రేపి బాధ పెట్టకూడదు. వాడితో మాట్లాడి చెప్తాను అని సున్నితంగా వివరించిన జయదేవ్ గారి మాటలకు సంతృప్తిగా ఫీల్ అయ్యారు యోగేందర్. అయితే జయదేవ్ గారికి నిజంగానే టైం కలిసి రాలేదు. అభినవ్ని అడాప్ట్ చేసుకున్న తాతగారు ఆ రెండో రోజే చనిపోవడంతో అందర్నీ కన్నీటి తెరలు కమ్మేశాయి. అభినవ్ వెంటే ఉన్నాడు రాజ్. ఆ పెద్దాయన లేకపోతే ఈ రోజు వీళ్ళిద్దరి మధ్య ఈ స్నేహం అనేదే లేదు. రాజ్లో ఆ కృతజ్ఞత కూడా మెండుగా ఉంది. మరి జయదేవ్ గారు విషిత ప్రపోజల్ మన మెంటల్ మోనాక్తో చెప్తే బాబు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? విషిత కన్న కలలు నెరవేరుతాయా? రాజ్ విషితను ఇష్టపడి పెళ్లికి ఓకే చెప్తాడా, లేదా ఎవరి కోసమైనా ఈ పెళ్లిని అంగీకరిస్తాడా? రాజ్ విషితల కాపురం ఎలా సాగుతుంది? విషిత ప్రాణం పోయే పరిస్థితి ఎందుకొచ్చింది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.